హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పిన్స్ అనేవి సెట్ చేసుకుంటే మనం చుట్టూ కుట్టు వేసేసుకుని బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా హ్యాండ్స్ అయినా ఇలా కుట్టు వేసుకుని గ్లూ పెట్టడం రాకపోతే ఇలా పిన్స్ సెట్ చేసుకుని మనం స్టిచ్ అయితే వేసేసుకుని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. గ్లూ పెట్టడం వచ్చినా కూడా, గ్లూ పెట్టడం వస్తే ఈ కుట్టు అయితే వేసుకొని అవసరం లేదు. గ్లూ పెట్టడం రాని వాళ్ళ కోసం చెప్తున్నానండి నేను. ఇలా పిన్స్ పెట్టేసుకుని ఇలా కుట్టు వేసేసుకుని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి. 4 ఇంచెస్ పెట్టుకుని పొడవు, 1/2 ఇంచు వెడల్పు పెట్టుకుని ఇలా డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ డాట్స్ వేసుకున్న తర్వాత 1.5 ఇంచు లైనింగ్ పీస్ తీసుకుని జాయిన్ చేసుకోవాలి. ఇలా కూర అంచులు బ్లౌజ్లో తీసుకుంటాం కదా, లైనింగ్లో ఇలా తీసుకుని బ్యాక్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. డాట్ వచ్చిన కాడ చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇలాగా కుట్టు అయితే వేసేసుకుని ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కట్ చేసుకుని బయట వైపుకి తీసుకుని పీస్ని బ్లౌజ్ మీద పడకుండా లైనింగ్ మీద పడేలాగా కుట్టు వేసుకోవాలి. అంతే, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. నేను పిన్స్ పెట్టేసి ఇలా సెట్ చేసుకున్నాను. లైనింగ్ మెయిన్ పీసును ఇలా చుట్టూ కుట్లు వేసేసుకోవాలి. ఒక కుట్టు వేసేసుకుని ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనకి పోగులు రావడం కానీ కుచ్చులు అలాంటివి ఏమీ రావన్నమాట. ఇలా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి కూడా ఇలాగా కుట్టేసుకోవాలి. ఇలా చుట్టూ లైనింగ్ చుట్టూ కూడా కుట్టు వేసేసుకోవాలి. పిన్స్ ఒకవేళ అడ్డం వస్తే కొంచెం తీసుకుని కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి సైడ్ జాయింట్లు పడతాయి కదా, ఎక్స్ట్రా పీస్ జాయింట్లు పడినప్పుడు మనం అవి జాయింట్లు చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుని పై వైపున కూడా కుట్టు వేసుకోవాలి, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపున కూడా రెండో హ్యాండ్కి కూడా అలాగే జాయింట్ చేసేసుకోవాలి. పై వైపున ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు అటువైపు కూడా నేను 2 వైపులా అతుకుతాను, జాయింట్లు అయితే వేస్తాను. పై వైపున కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకుని మధ్యలోకి కట్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా పోగులు ఏమన్నా ఉంటే కట్ చేసుకుని మెయిన్ పీసు పై వైపు పెట్టుకుని లైనింగ్ పెట్టుకుని ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి. పై వైపున 1/2 ఇంచు ఖర్చు ఉంచుకుని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకుని మనం బ్లౌజ్ పీస్ మీద పడకుండా లైనింగ్ పైన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ స్టిచ్ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు లైనింగ్ బయట వైపుకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూసుకుని లైనింగ్ చుట్టూ కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకుని మనం టక్స్ అయితే మధ్యలోకి సెంటర్లోకి టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ కూడా అలాగే లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. పై వైపున మెయిన్ పీస్ పై వైపున లైనింగ్ పీస్ని పెట్టుకుని ఇలా 1/2 ఇంచు వదులుకొని కుట్టు వేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు పెట్టుకుని ఇప్పుడు లైనింగ్ పైన కుట్టు వేసుకుని మళ్ళీ 2 కలిపి మెయిన్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ చుట్టూ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుని
ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మధ్యలో మిడిల్లో టక్స్ పెట్టేసుకుని ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. మనకి డాట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. బ్లౌజ్కి డాట్స్ కుదిరితే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను కటింగ్లో పెట్టిన మార్కింగ్స్ కాకుండా నేను మిషన్ మీదే మార్కింగ్స్ చేసుకుని కుడతాను. ఇప్పుడు ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర 2 ఇంచెస్ పెట్టుకుని మెయిన్ డాట్కి 2.5 ఇంచ్ పెట్టుకుని మధ్యలో మిడిల్లో కూడా 2.5 ఇంచ్ పెట్టుకుని మార్కింగ్స్ చేసుకుని టక్స్ పెట్టుకోవాలి. మధ్యలో నేను మెయిన్ పీస్కి కూడా కుట్టు పడేలాగా పిన్ అయితే పెడతాను. కుట్టు వేయాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు 2.5 ఇంచ్ పొడవు పెట్టుకుని మనం టక్స్ పెట్టుకున్న దగ్గర నుండి మెయిన్ డాట్ కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, పై వైపున కుట్టు పడింది కదా. ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు 2.5 ఇంచులు పొడవు 2.5 పొడవు అయితే వేసుకోవాలి. కుట్టు పాదవించు ఖర్చు ఉంచుకుని ఆమ్ రౌండ్ దగ్గర కూడా 3.5 ఇంచులు పెట్టుకుని కుట్టు వేసుకోవాలి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలాగా. ఇక్కడ నుంచి నేను స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5కి పెట్టుకున్నాను. మళ్ళీ డాట్ అటు ఇటు కూడా 2.5 ఇంచులే పెట్టుకున్నాను. ఇప్పుడు పొడవు కూడా 2.5 ఇంచులే వేసుకోవాలి. ఇది 32 సైజ్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు పాదమించు మందం ఉంచుకుని 2.5కి 2.5 పొడవు పెట్టుకుని కుట్టు వేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర 3.5 ఇంచులు పెట్టుకోవాలి పొడవు. ఇప్పుడు క్రాస్ బెల్ట్లు చూద్దాము. మనం డాట్స్ వేసిన దగ్గర నుండి 2 లైనింగ్ పీసులు, 1 మెయిన్ పీసు బ్లౌజ్ పీస్కి పెట్టుకుని ఇలాగా ఖర్చులు కనిపించకుండా ఇన్విజిబుల్గా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. 1/2 ఇంచు ఖర్చు పెట్టుకుని ఇలా క్రాస్ బెల్ట్ అయితే ఇలా కుట్టేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు పెట్టుకోవాలి. ఎంత రాని వాళ్ళకైనా సరే ఇది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. స్టిచ్చింగ్ రాని వాళ్ళైనా సరే కుట్టేయచ్చు. పై వైపునకు తీసుకుని పై వైపున కుట్టు వేసుకోవాలి. క్రాస్ బెల్ట్ పై వైపున వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఏమైనా వస్తే అటు ఇటు కట్ చేసుకుని సైడ్ జాయింట్ల వైపు కూడా కట్ చేసుకుని ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు 2.5 ఇంచులు పెట్టుకున్నాను. ఇప్పుడు సైడ్ జాయింట్ల వైపు 2.5 ఇంచులు పెట్టుకుని ఇప్పుడు ఆ మార్కింగ్స్ 2 పట్టుకుని ఇలాగా లోపల వైపునకు ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపల వైపునకు ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. రెండు ఫోల్డింగ్స్ని పట్టుకుని కుట్టు అయితే వేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. 2 క్రాస్ బెల్ట్, ఒకటి ఎగుడు దిగుడుగా రాకుండా ఇలా అయితే కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇంకొకటి చూపిస్తున్నాను. ఇలా 2 లైనింగ్ పీసులు తీసుకోవాలి, లేదంటే స్టిఫ్గా ఉండదన్నమాట. మెయిన్ పీస్ పై వైపున పెట్టుకుని అడుగున 2 లైనింగ్ పీసులు పెట్టుకుని పై వైపున బ్లౌజ్ పీసులు పెట్టుకుని ఇలా కుట్టు వేసుకోవాలి. మనకి ఈజీగా అవుతుందండి ఇలా అయితే. క్రాస్ బెల్ట్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు బయటికి తీసుకుని గోటితో ఒకసారి ఇలా నలిపి పై వైపున కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా వచ్చిన పీసులను కట్ చేసుకుని మనం మార్కింగ్ చేసుకోవాలి. అటు ఇటు కూడా కట్ చేసుకుని ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు 2.5 పెట్టుకుని ఉక్సులు పట్టి వైపు 2.5 ఇంచులు పెట్టుకుని ఇప్పుడు ఆ 2 మార్కింగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లోపల వైపునకి లైనింగ్ పీసు మెయిన్ పీసు కూడా అలా ఫోల్డ్ చేసుకుని మధ్యలోకి పెట్టుకుని కుట్టు అయితే ఇలా వేసేసుకోవాలి పై వైపున. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది చాలా ఈజీ అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఉక్సులు పట్టి 2 కరెక్ట్గా వచ్చినాయేమో చూసుకుని
ఇప్పుడు ఉక్సులు పట్టి కుట్టుకోవాలి. నేను 1.5 ఇంచు లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ తీసుకుని ఇలా చివరన ఫోల్డ్ చేసుకుని కుట్టయితే వేసుకోవాలి. ఇక్కడ డాట్ వచ్చిన దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టు వేసుకుని మళ్ళీ ఓపెన్ చేసుకుని పై వైపున కుట్టు వేసుకోవాలి. లైనింగ్ మీద, బ్లౌజ్ మీద పడకుండా. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కట్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకుని లోపల వైపునకు కుట్టు వేసుకోవాలి. పైనుంచి కింద వరకు కుట్టు వేసుకుని కింద వైపున రఫ్ ఇచ్చుకోవాలండి, లేదంటే కుట్టు ఊడిపోతుంది అన్నమాట. అంతేనండి, ఉక్సులు పట్టి అయిపోయింది. లోపల వైపునకు ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు తాళ్ళు పట్టి వేసుకుందాం. అంటే హెమ్మింగ్ చేస్తాం కదా, కాజాలు వేస్తాం కదా, ఆ పట్టి సెట్ చేసుకోవాలి. నేను 3 ఇంచెస్ పీస్ తీసుకుని మెయిన్ పీస్కి జాయింట్ అయితే చేసుకున్నాను. ఒక పక్క వేసుకుంటే సరిపోతుంది కుట్టు, అది పై వైపుకి వస్తుంది కదా, అందుకని నేను మెయిన్ పీస్ తీసుకున్నాను. ఇప్పుడు 1/2 ఇంచు ఖర్చు పెట్టుకుని పైనుంచి కింద వరకు కుట్టుకుంటూ రావాలి. కింద 1/2 ఇంచు ఉంచుకొని ఫోల్డింగ్ చేసుకుని పై వైపుకి పెట్టుకుని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకుని బయటకు వచ్చేలాగా చూసుకుని పై వైపున కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కట్ చేసుకుని మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి. అంతేనండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ జాయింట్లు చేసుకుందాము. బ్యాక్ పార్ట్ తీసుకుని షోల్డర్ జాయింట్లు చేసుకుందాము. ఇలా ఆమ్ రౌండ్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుని ఇప్పుడు మళ్ళీ రెండో కుట్టు నెక్ వైపుకి కొంచెం లోతుగా వేసుకోవాలి. అలా వేయడం వల్ల భుజాలు జారడం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు రెండోది షోల్డర్ కూడా జాయింట్ చేసుకోవాలి. ముందు స్ట్రైట్గా వేసుకుని కుట్టు ఇప్పుడు నెక్ వైపుకి కొంచెం లోతుగా వేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పీసులు కట్ చేసుకుని ఇప్పుడు నెక్ పీసులు తీసుకోవాలి. ఇలా క్రాస్ పీసులు తీసుకోవాలి. లైనింగ్ పీసులు ఇలా క్రాస్గా కట్ చేసుకుని అవి జాయింట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా జాయింట్ చేసుకుని క్రాస్ పీసు రెడీ చేసుకోవాలి నెక్ కోసం. ఇలా మొత్తం అన్నీ అతికేసిన తర్వాత ఎన్ని పీసులు పడితే అన్ని పీసులు అతికేసిన తర్వాత ఇప్పుడు నెక్కి ఉక్సులు పట్టి దగ్గర నుండి కుట్టు స్టార్ట్ చేసుకుని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుని కుట్టు అయితే వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ కానీ లైనింగ్ పీస్ కానీ అస్సలు లాక్కూడదండి, మెడ సాగిపోతుంది. ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుని 1/2 ఇంచు ఇటువైపు ఉండేలా చూసుకుని కట్ చేసుకుని ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి సమంగా వచ్చిందో లేదో చూసుకుని ఇప్పుడు నెక్ రౌండ్ తిరిగే దగ్గర టక్స్ పెట్టుకోవాలి. మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా టక్స్ పెట్టుకుని ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకుని కుట్టు అయితే పై వైపున వేసేసుకోవాలి. బ్లౌజ్ మీద పడకూడదు, లైనింగ్ మీద పడేలాగా కుట్టు వేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. మనం ఒకటే విధంగా ఖర్చు పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి, లేదంటే హెచ్చు తగ్గులుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని నెక్ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుంటేనే ఈజీగా కట్ అవుతుంది, మళ్ళీ మనకి కొంచెం కష్టం అవుతుంది బ్లౌజ్ అంతా కుట్టేసాక. అయితే నెక్ వేసిన వెంటనే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్లు రెండు సమంగా ఉన్నాయో లేదో చూసుకుని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు భుజం కుట్టు దగ్గర నుండి మనం టక్స్ పెట్టుకుంటాం కదా హ్యాండ్కి, ఆ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి.
అటువైపుది అటువైపు, ఇటువైపుది ఇటువైపు కుట్టేసుకోవాలి. ఇలా అయితే సమంగా వస్తాయండి. ఇప్పుడు రెండో వైపును కూడా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన పీసులని కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర జాయింట్లు కలిసినాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కుట్టు వేసుకోవాలి. రెండో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఖర్చులకు కూడా ఒక కుట్టు అయితే వేస్తాను. ఓవర్లాక్ చేసుకుంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు, ఓవర్లాక్ లేకపోతే ఇలా కుట్టు అయితే వేసేసుకోవచ్చు. మనకి పోగులు అనేవి రావు, ఖర్చులు ఊడకుండా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకుని ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు అటువైపును కూడా వెనక్కి తిప్పుకుని అటువైపును కూడా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకుని ఎక్స్ట్రా వచ్చిన పీసులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకుని మనం ఆమ్ రౌండ్లు రెండు, సైడ్ జాయింట్లు రెండు కలిసినవో లేదో చూసుకోవాలి. చూడండి, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఇంకొక కుట్టు వేసుకోవాలి ఆమ్ రౌండ్ చుట్టూ. ఇక్కడ మీకు హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చినా కుట్టు వేసేటప్పుడు సరి చూసుకుంటూ కుట్టు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక కుట్టు వేసేసుకోవాలి ఖర్చుల వైపు. ఖర్చులకి పోగులు రాకుండా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసుకుందాము. హ్యాండ్కి వచ్చి ఇలా పావు తక్కువ 6 ఇంచులు పెట్టుకున్నాను నేను. ఒక మార్క్ చేసుకుని ఇలా లాక్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ కూడా అలాగే కటింగ్లో మార్క్స్ పెట్టుకున్నా కూడా నేను ఇక్కడ టేప్తో మళ్ళీ కొలుచుకుని మార్కింగ్స్ అయితే చేసుకుని వేసుకుంటాను. ఇప్పుడు క్రాస్ బెల్ట్కి కూడా మార్కింగ్ చేసుకోవాలి. వెనకాల బ్యాక్ పార్ట్కి కూడా మార్కింగ్స్ చేసుకుని ఈ మార్కింగ్స్ రెండు కలుపుకుని క్రాస్ బెల్ట్ల వైపు నుండి నేను కుట్టు వేస్తానండి. అంటే కింద నుంచి పైకి కుట్టు వేస్తాను. చాలా నీట్గా వస్తుంది కింద నుంచి కుట్టు వేసుకుంటే. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ 2 ఇంచెస్ వచ్చేలాగా, అంటే మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మనకు ఖర్చు ఎంత ఉందో చూసుకుని ఎంత వచ్చిందో అంతవరకు పై వరకు ఇలా మార్కింగ్స్ చేసుకుంటూ ఆమ్ రౌండ్ దగ్గర కలుపుకొని ఇలా వచ్చిందో లేదో, 2 కుట్లు కలిసాయో లేదో చూసుకుని కుట్టు అయితే వేసుకుని పైన హ్యాండ్ దగ్గర లాక్ చేసాం కదా, ఆ కుట్టు దగ్గరికి వచ్చేయాలి. చూడండి, ప్లస్ గుర్తు చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా అలాగే వేసుకోవాలి. మనకి క్రాస్ బెల్ట్లకి చేసుకున్న మార్కింగు, బ్యాక్ పార్ట్కి చేసుకున్న మార్కింగు రెండు కలుపుకొని ఇలా కింద నుంచి పై వైపుకి కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజు సైజ్ చూసుకుందామండి. 32 ఇంచెస్ అనమాట. నాకు 32 ఇంచ్ వచ్చేసింది. ఇప్పుడు సైడ్ ఇంకో 2 కుట్లు వేసేసుకోవాలి. మీకు ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు. నేనైతే 2 కుట్లు వేస్తున్నాను సైడు. ఇలా వేసేసుకుని ఖర్చు వైపున కూడా చివరన ఒక కుట్టు వేసేసుకోవాలి. పోగులు రాకుండా కుట్టు వేసేసుకోవాలి. ఓవర్లాక్ చేసుకున్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ను నీట్గా కట్ చేసేసుకోవాలి. అంతేనండి, రెండో వైపును కూడా అలాగే కుట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సైడ్ వైపు కూడా కుట్లు వేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. అంతేనండి, బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అన్నమాట. మనకి గమ్ము వేస్ట్ అవుతుంది, గమ్ముకి మళ్ళీ డబ్బులు పెట్టాలి.
అనుకున్న వాళ్ళు ఇలా పిన్స్తో ఇలా సెట్ చేసేసుకొని మనం కుట్టు ఒకటి ఎక్స్ట్రా పడుతుంది అంతేనండి, అంతకు మించి ఏముండదు. ఇలా కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కడ మనకి కుచ్చులు కానీ పోగులు కానీ అలాంటివి ఏమీ రావు. మనం గమ్ము పెట్టి కుట్టినట్టే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.